హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉత్తరం ఫేస్ ఏదైతే ఉంటుందో ఉత్తరం ఫేస్తో ఉండే హౌస్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. హౌస్ ఎలా ఉంటుంది, హౌస్ డిజైన్ ఎలా ఉంటుంది, లోపల ఇంటీరియర్ డిజైన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఈరోజు వీడియోలో ఆ హౌస్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ హౌస్ చూస్తున్నారు కదా, ఈ హౌస్ సైజు వచ్చి 20 అడుగులు వెడల్పు ఫ్రెండ్స్. 20 అడుగులు వెడల్పుతో ఉంటుంది. అదేవిధంగా బార్ చూసుకున్నట్లయితే మనకి 45 అడుగులు బార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ మొత్తం కూడా అంటే ఎదురు ఇంకో 10 ఫీట్స్ ఖాళీ కూడా ఉంది ఫ్రెండ్స్. హౌస్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి 20 అడుగులు వెడల్పు, అదేవిధంగా 45 అడుగులు పొడవుతో అయితే ఉంటుంది. ఎదురు ఒక 10 ఫీట్స్ పారి కూడా మొత్తం కూడా చుట్టూ హౌస్ చుట్టూ ఖాళీ వదలటం జరిగింది. వాస్తు ప్రకారం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. ఇది నార్త్ ఫేస్ హౌస్. నార్త్ ఫేస్ అంటే మనకి ఉత్తరం వైపు ఫేస్ ఉంటుంది కదా, ఉత్తరం వైపు వీళ్ళకి రోడ్డు వచ్చింది కాబట్టి ఉత్తరం ఫేస్తో అయితే ఈ హౌస్ ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ అయితే చూడండి ఒకసారి. మొత్తం కూడా బయట ఎలివేషన్ వర్క్ మొత్తం కూడాను వీళ్ళు ఫుల్ టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ టైల్స్ తోటి ఎలివేషన్ డిజైన్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి టైల్స్ బిల్లలు అనేవి అంటించడం జరిగింది. మొత్తం హైదరాబాద్ నుంచి తెప్పించారంట. కింద చూసుకుంటే మొత్తం కూడా మనకి మార్బుల్స్ వాడలేదు, వీళ్ళు టైల్స్ వాడారు. గల్లీలో నాపరాయిలు అనేవి వాడారు అనమాట. హౌస్లో కింద మొత్తం చూసుకున్నట్లయితే మనకి టైల్స్ అనేవి వాడారనమాట. సిరామిక్ టైల్స్ ఇవి ఉంటాయి కదా, ఫ్లోర్ టైల్స్, అవి వాడారు. టైల్స్ కూడా కింద షైనింగ్ చూసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంది. షైనింగ్ కాలేస్తే జారేటట్టు ఉంది కానీ జారట్లేదు, కొంచెం గ్రిప్తోనే ఉన్నాయి ఈ టైల్స్ అనేవి. లోపల హౌస్ చూసుకుందాం ఎలా ఉందో. ఇది మొత్తం కూడా హాల్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈ హౌస్ సైజు 20 అడుగులు వెడల్పు, అదేవిధంగా 40 అడుగులు పొడవుతో అయితే ఉంటుంది హౌస్ అనేది. ఇంకా దీనికి పిఓపి వర్క్ ఇవన్నీ వీళ్ళు చేయించలేదు. జస్ట్ హౌస్ ప్లాస్టింగ్లు ఇవన్నీ చేయించేసి కలర్స్ వేయించేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. హౌస్ ఇంకా చాలా వర్క్ అనేది ఉంది. ఒకసారి హౌస్ అనేది చూడండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వగానే హాల్లో నుంచి రైట్ సైడ్ ఉంటుంది బెడ్రూమ్. నేను దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఒకటి మీకు సపరేట్గా నేను గీసి చూపిస్తాను. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేసి చూసినట్లయితే మనకి ఎదురుగా కిచెన్ అనేది ఉంటుంది. హాల్లో నుంచి ఎదురుగా ఉండేది కిచెన్ ఫ్రెండ్స్. హాల్ ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉండేది కిచెన్. ఈ కిచెన్కి ఒక ఆర్చి అనేది ఇచ్చారు, డోర్ అనేది సెట్ చేయలేదు, ఒక ఆర్చి అనేది ఇవ్వడం జరిగింది సింపుల్గా. కిచెన్ చూసుకోవచ్చు, సింపుల్గా ఇచ్చేసారు మనకి. గ్రానైట్ వాడారు, అదేవిధంగా టైల్స్ కూడా వాడారు వీళ్ళు. చూసుకున్నట్లయితే మనకి కిచెన్లో డోర్లకి గ్రానైట్ వాడారు, అదేవిధంగా టైల్స్ వాడారు. కింద కూడా ఫ్లోర్ టైల్స్ వాడటం జరిగింది. కిచెన్లోంచి మనం బయటికి వెళ్ళినట్టయితే ఇటు సైడ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. గోడ ఇటు పక్క మనకి ఎంట్రన్స్ అనేది ఉండదు, అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి అటు నుంచి ఇచ్చారు ఎంట్రన్స్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. మనం ఇవి తిన్న అంట్లో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడుక్కోవడానికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. చూసుకున్నట్లయితే కిచెన్ అనమాట. కిచెన్లో నుంచి మనం ఇప్పుడు బయటకు అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. కిచెన్ ఏదైతే ఉందో ఈ కిచెన్లో నుంచి ఇప్పుడు మనం బయటకు అనేది వచ్చేద్దాం. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. రెండు బెడ్రూమ్లు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇటు ఒక బెడ్రూమ్ మధ్యలో హాల్ అనేది వస్తుంది అనమాట. ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. బెడ్రూమ్ సైజులు రెండు కూడా 12x12 సైజులు బెడ్రూమ్స్. బెడ్రూమ్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బెడ్రూమ్ సైజెస్ కూడా 12x12. ఈ బెడ్రూమ్ వచ్చి 12x8 అడుగులు ఉంటుంది. అంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కదా, అందుకని చెప్పింది. ఈ బాత్రూమ్ వల్ల ఆ సైజ్ అనేది దీనికి తగ్గిందనమాట. దీని సైజ్ వచ్చి 8 అడుగులు x 12 అడుగులు అనమాట. బాత్రూమ్ సైజ్ చూసుకుంటే 4 అడుగులు వెడల్పుతో ఉంటుంది. అంటే లోపల 3.5 వస్తుంది. అదేవిధంగా 12 అడుగులు పొడవుతో అయితే ఉంటుందన్నమాట.
బాత్రూమ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూంలో కూడా అన్ని టైల్సే వాడారు. బెడ్రూమ్లో కూడా కింద మొత్తం ఫ్లోర్ టైల్సే వాడటం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. హౌస్ లోపల లుక్ కన్నా మనకి బయట నుంచి చూస్తేనే బయట లుక్కే అదిరిపోయింది. లోపల ఇంకా వర్క్ అనేది ఉంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిన తర్వాత హౌస్ లుక్ అనేది ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మరొక వీడియో తీస్తాను నేను. చూసుకుంటే మనకి హాల్లో ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్లో మనం ఎంట్రన్స్ అయిన వెంటనే హాల్లో ఒక సెల్ఫ్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఒక ఆర్చి కూడా ఇవ్వడం జరిగింది. హాల్లోకి ఒక ఆర్చి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఇది ఆర్చి. ఈ మెయిన్ డోరు మనకి బయటకు వచ్చేసి ఒకసారి ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఇంకో బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ ఇది. మెట్ల కింద ఇచ్చారు. ఇది నార్త్ ఫేస్ హౌస్, అంటే ఉత్తరం ఫేస్ హౌస్ అన్నమాట. దీనికి మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మొత్తం కూడా టైల్స్ అనేవి వేశారనమాట. ఒకసారి మీరు చూడొచ్చు. టైల్స్ కూడా డిజైన్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి పైన ఎలా ఉందో. చిన్న వెంటిలేషన్ కిటికీ టైప్లో ఇచ్చారు మెట్ల దగ్గర. అంతే ఫ్రెండ్స్, పైన అయితే ఏం లేదు. పైన ఇంకో రూమ్ కూడా ఒకటి చిన్న షెడ్ లాంటిది ఒకటి వేసారనమాట. పైన చూసుకోవచ్చు. ఒక షెడ్ లాంటిది మనకి హౌస్ అనేది చిన్నది కట్టారు. టోటల్గా అయితే హౌస్ అనేది ఇదే ఫ్రెండ్స్. హౌస్ మనం లోపల ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఈ హౌస్ మొత్తం వీళ్ళకి కట్టడానికి వీళ్ళకైనా ఖర్చు 20 లక్షలు అయితే అయిందంట ఫ్రెండ్స్. బయట ఈ మొత్తం కూడా వీళ్ళకి 20 లక్షలు అయితే ఖర్చు అయిందంట. ఈ హౌస్కి టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం అన్ని మెటీరియల్స్ A to Z మొత్తం అన్ని కలుపుకొని వీళ్ళకి 20 లక్షల దాకా అయితే వీళ్ళకి దీనికి ఖర్చు అయిందని చెప్పి అయితే వీళ్ళు మనకి చెప్పారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువ శాతం ఎదురు ఈ టైల్స్కి వీటికే ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి అయితే చెప్పారు వీళ్ళు మనకి. ఒకసారి చూసుకోవచ్చు. డిజైన్ కూడా బయట నుంచి చూస్తే అదిరిపోయింది. లోపల ఇంకా వర్క్ ఉంది కదా, లేకపోతే లోపల కూడా ఎదిరిపోయేది. వర్క్ కూడా చేస్తే సూపర్గా ఉండేది. ఇంకా టోటల్గా హౌస్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసుకోండి మీరు కూడా. హౌస్ ఎలా ఉందో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాం అనమాట. వాట్సాప్ నెంబర్ ఒకసారి అది గమనించుకోండి ఫ్రెండ్స్. ఈ హౌస్కి టోటల్గా వీళ్ళకైనా ఖర్చు 20 లక్షలు అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్. హౌస్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. వీళ్ళకి టైల్స్కే ఎక్కువ ఖర్చు అయిందని అయితే వీళ్ళు మనకు చెప్పారు. ఇది 20 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. అదేవిధంగా 45 అడుగులు పొడవుతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ అనేది ఇది ఉత్తరం ఫేస్తో అయితే ఉంటుంది. ఉత్తరం ఫేస్ ఏదైతే ఉందో ఆ ఉత్తరం ఫేస్ హౌస్ అనమాట ఇది. ఒకసారి అయితే హౌస్ అనేది డిజైన్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు, కానీ పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్ మీకు ముందుగా రావాలంటే మటుకి బెల్ బటన్ అనేది మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితేనే మీకు ముందుగా వస్తుంది నోటిఫికేషన్ అనేది. లేకపోతే మటుకి వీడియో పెట్టినా కూడా మీకు తెలియదు అనమాట, వీడియో పెట్టినట్టు కూడా. ఒకసారి అది కూడా గమనించండి ఫ్రెండ్స్. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట.